లెట్స్ ప్రిపేర్ కొత్తిమీర పలావ్. సో దీనికోసం ఫస్ట్ మనం ఒక గ్లాస్ రైస్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ గ్యాప్లో మనం కొత్తిమీర పేస్ట్ కోసం అందులో గ్రీన్ చిల్లీస్, జింజర్, గార్లిక్ ఇంకా కొత్తిమీరని కూడా కొంచెం వేసుకొని అందులో పెరుగు యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసి మంచి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసి సో నెక్స్ట్ పలావ్ కోసం నేను 2 బిగ్ సైజ్ ఆనియన్స్ని తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నా. సో అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకొని దాన్ని కూడా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఈ గ్యాప్లో మనం పలావ్ చేయడానికి స్టవ్ని ఆన్ చేసి సో దాని మీద కుక్కర్లో చేస్తున్నాం కదా, కుక్కర్లో పలావ్ చేసుకుందాం. సో అందులో ఆయిల్ ఇంకా నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసి అందులో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా యాడ్ చేసి బాగా వేపుకోవాలి. సో వేపుకున్న వెంటనే అందులో క్యాష్యూస్ కూడా వేసుకొని కొంచెం కలర్ అందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని అది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేపుకున్న తర్వాత అందులో మనం ముందు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసి అందులో మసాలా పౌడర్ యాడ్ చేసి ఇంకా అంతే రైస్ యాడ్ చేసుకొని 2 విజిల్స్ బాగా కుక్ అవుతుంది. సో అంతే మన పలావ్ రెడీ.